హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూస్తున్నది సింతూర్ అనమాట. మనకి భద్రాచలం, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళాలంటే ఘాటి వెళ్ళాల్సి వస్తుంది. ఘాటి మీద వెళ్ళేటప్పుడు మనకి ఎండింగ్లో ఉండే ప్రాంతమే సింతూర్ అనమాట. ఇక్కడికి వచ్చేసి 5 రాష్ట్రాల ప్రజలు ఈ చింతూరులోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఇలా అన్ని స్టేట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సంత జరుగుతుందన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈరోజు మనం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సింతూరులో దీంతో పాటు శబరి నది అనేది చాలా ఫేమస్ అనమాట. ఆ నదిలో ఉండే జాలర్లకు సంబంధించి అక్కడ వాళ్ళ జీవన విధానం ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఈరోజు మనం సింతూరు రావడం జరిగింది. చూశారు కదా, సింతూరు అనమాట. ఇది చాలా ఫేమస్. ప్రస్తుతం మీకు చూపిస్తున్నది వచ్చేసి మన సింతూరులోని శబరి నది ఒడ్డు పక్కన ఉన్న జాలార్లకు సంబంధించిన పడవలు అన్నమాట. ఇవి చూశారు కదా, ఎవరి పడవకి వచ్చేసి వాళ్ళకి ఉంటుంది అనమాట. చాలా విశాలంగా ఉంది అనమాట. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అదంతా కూడా ఒక వాళ్ళ జీవన శైలి నీటి పైన ఆధారపడి ఉంటారు అనమాట. వాళ్ళ నీటి ప్రభావం కానీ, వాళ్ళ వేట కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఉండాలంటే జీవితం నీటిపైన ఆధారపడి ఉంటుంది అనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్నది సింతూరు బ్రిడ్జి అనమాట. మనం వీడియోలోకి వచ్చేసాం. ఇప్పుడు మనం సింతూరు వెళ్ళాలంటే ముందు ఈ శబరి నది దాటితే మనకి సింతూరు అనే ప్రాంతం వస్తుందన్నమాట. చాలా పురాతన కాలం నాటి బ్రిడ్జి అనమాట ఇది. ఇప్పుడు మీకు వచ్చి కనపడేది కూడా సింతూరు అనమాట. మన సింతూరులోకి ఎంటర్ అయినాం. ఇక మనకి ఇప్పుడు ఈ స్టార్టింగ్లో కనపడేదే సింతూరు ప్రాంతం అనమాట. సింతూరు ఇక్కడ ఎక్కడ లేని సంత, చాలా ఫేమస్. అది కూడా చెప్పాను. ఇక్కడ మీకు ఇంకో చెప్పదగిన విషయం ఏంటంటే, ఇక్కడ డబ్బుల కంటే ఎక్కువగా వస్తు మార్పిడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే నీ దగ్గర ఉన్నది ఇంకొకరికి ఇవ్వడం అనమాట, ఇంకొకరి దగ్గర ఉన్నది నువ్వు తీసుకోవడం, వస్తువులు మార్పిడి అనమాట. అలాంటిది ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతుంది అనమాట. ఇప్పుడు మనం అంటే ఫోన్ పేలు కొడతాను, గూగుల్ పే కొడతాను, అలా చేస్తారులే. కానీ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ శాతం గిరిజన ప్రజలు ఉంటారు అన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఫోన్ పే, గూగుల్ పే కాదు కదా, కనీసం ఫోన్ కూడా ఉండదు అనమాట. ఏంటంటే వాళ్ళు ఎంతవరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఇంకొకళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులని వీళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఇంకా బయట వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం ఆ డబ్బులు ఇచ్చేసి ఎంత అని చెప్పంటే అంత దానికి సంబంధించి ఇస్తారనమాట. ఇక మనకి మీకు చూపిస్తా చూడండి, ఆ బ్రిడ్జి పక్కన ఎలా ఉంటుందో. అదో మనకు ఇది కనపడేది వచ్చేసి మొత్తం శబరి నది అనమాట. ఇది కిందకి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తా ఒకసారి. ప్రజెంట్ మనం బ్రిడ్జి కింద ఉన్నాం అనమాట. ఎందుకంటే జాలార్ల దగ్గరికి వెళ్ళాలంటే మనం ముందుగా బ్రిడ్జి కిందకి వెళ్ళాలన్నమాట. వామ్మో, ఇంత పెద్దగా ఉన్నాయి. చాలా పెద్ద, అసలు ఎట్లా కట్టారో ఏమో లే, కానీ అసలుకి అక్కడికి పోతే నిజంగా భయం వేసింది నాకు. ఆ పిల్లర్స్ కానీ, పైన ఉన్న బ్రిడ్జి కానీ అంత పెద్దగా ఉన్నాయి అనమాట. చాలా పెద్ద పిల్లర్స్ అనమాట. అసలుకి చూసారా, కింద ఏదో దిమ్మ లాంటిది రౌండ్ అప్ షేప్ ఉంది. మళ్ళీ పైకి వచ్చేసి పిల్లర్స్ వచ్చారనమాట. కింద కూడా మొత్తం గదులు గదులు టైపు అంతా వెరైటీగా ఉంది అసలుకి ఇదంతా. ఇక మీకు ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నది అక్కడ ప్రాంతం అండి. జాలార్లకు సంబంధించిన వాళ్ళ పడవలు, వాళ్ళ ఇక వస్తువులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇక మేము అయితే వాళ్ళని అడిగాం, పర్మిషన్ అడిగా, అమ్మ ఇట్లా వీడియో తీసుకుంటామంటే తీసుకోండి బాబు అని చెప్పన్నది అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ వస్తువులు, వాళ్ళ పాకలు అనమాట. వేసవి కాలం కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ ఇళ్ళ బయట ఇల్లులు ఉంటాయి అనమాట వాళ్ళకి, ఇసుకలోనే. అది కూడా తాత్కాలికంగానే ఇల్లులు. ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. ప్రజెంట్ మనం శబరి నది దగ్గర ఉన్నాము. ఇటు చూస్తే మనకి బోటింగ్ అనమాట, ఇంకోవైపు సింతూరు బ్రిడ్జి. ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే, ఇక్కడ పడవ వాళ్ళు వచ్చేసి ఎక్కడో ధవళేశ్వరం, రాజమండ్రి నుంచి వచ్చి వాళ్ళ బతుకు తెరువు కోసం ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఎక్కడో ధవళేశ్వరం, రాజమండ్రికి, చింతూరుకి అసలు సంబంధమే లేదు, కానీ ఇక్కడ వాళ్ళ బతుకు తెరువు కోసం ఇక్కడ దాకా వచ్చి ఉంటున్నారు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎలా అంటే ఎక్కడ పడుకుంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకుందాం కోసం అని చెప్పేసి మనం సింతూరు రావడం జరిగింది. ప్రస్తుతం మీకు చూస్తున్నది కూడా చుట్టూరు కూడా వాళ్ళ జీవన శైలి అనమాట. చూద్దాం, లోపలికి వెళ్ళి వాళ్ళ పడవలో అసలు ఎలా ఉంటుంది ఏందని ఒకసారి వీడియో చూద్దాం ఒకసారి. ఓకే, మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ ఇది వీళ్ళ సెటప్ అనమాట. మొత్తం ఇక్కడ ముందు వచ్చేసి వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా అద్దం పెట్టుకోవడానికి కానీ,
అది బాక్స్ ఒకటి పెట్టుకున్నారు, వాళ్ళ బ్రష్లు, టూత్ పేస్ట్లు. ఆ తర్వాత నైట్ పూట ఇబ్బంది లేకుండా లాంతరు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి వంట సామాగ్రి ఉన్నాయి, ఇక్కడ టమాటాలు అవి ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ఛార్జరు. ఇంకా ఈ మొత్తానికి వస్తే మనకి పడుకోవడానికి అనమాట మనకి చాలా బాగుంది. ఇది వాళ్ళకి ఇదే ఇక ఇల్లు, ఇదే డాబా, ఇదే పెంకుటిల్లు, ఇదే గడ్డిల్లు, అన్నీ ఇదే అనమాట. వాళ్ళకి చూస్తానికి చాలా బాగుంది. ఒకసారి మనం కూడా పడుకొని చూస్తున్నాం అసలు ఎలా ఉంటుంది అసలు. అంటే ఇలా జీవనాన్ని అసలు ఎలా ఉంటుంది పడుకొని ఇక్కడ అసలు కంఫర్టబుల్గా ఉంటుందా లేదో చెక్ చేస్తున్నాం మనం. కానీ చాలా బాగుంది, మెత్తగా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వర్షాకాలంలో వాళ్ళకు వచ్చేసి ఇబ్బందులు చాలా ఉంటాయి. దీంట్లోకి ఏ టైంలో ఏం వస్తాయో తెలియదు. అలాగానే వాళ్ళ జీవనం తప్పదు కాబట్టి వాళ్ళు అలా కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి సంబంధించి స్పందిస్తే మాకు కూడా ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు మన ద్వారా, మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నారు. వీళ్ళ జీవన విధానంలో ఆహార పరంగా కోళ్ళు కానీ వాటికి సంబంధించిన కుక్కలు కూడా వాళ్ళకి వాటితో పాటు పెంచుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి జీవన విధానంలో అన్నీ ఉపయోగపడేటివి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో వేట అయినా వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకి రక్షణగా ఉండడానికి ఎక్కువ శాతం జాలర్లు కుక్కలని పెంచుతారండి. దాంతోపాటు ఇక మనకి కోళ్ళు అనేటి కామన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళ సందర్భంలో ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు వాటిని ఇంట్లోకి వంట ప్రకారంగా చేసుకొని వండుకొని తినడానికి అవి కూడా బాగానే ఉపయోగపడతాయి. అది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ విధానంలో వచ్చేసి మనకి జీవన శైలి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వంట సరుకులు ఇవి కానీ సిద్ధంగానే ఉంటాయి. అలా ఉంటేనే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఒక దగ్గరలో అందుబాటులో లేకపోతే మాత్రం సరుకులు మళ్ళీ అన్నీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ బాగానే సెట్ చేసుకుంటారు అనమాట. అంటే అన్నీ అడిగి చూసినాం అనమాట. మరి ఎలా అమ్మ మరి మీకు వంట సామాన్లు తెచ్చుకుంటారా ఎట్లా అయ్యారంటే, మా దగ్గర షాపులు అమ్మినప్పుడు వాటికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఒక 2 రోజులకి 3 రోజులు సరిపోయిన సామాన్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు కొనసాగుతారు అన్నమాట. ఇప్పుడు ఒకవేళ అవసరం అయితే, ఇప్పుడు సపోజ్ వర్షాకాలం అనుకోండి, ఫుల్గా గోదావరి వచ్చిందంటే అది పారవేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఎత్తైన లోతైన ప్రదేశంలో ఉంటారు అన్నమాట. ఏదైనా కానీ లోతట్టు ప్రాంతంలో ఉంటే వాళ్ళకి సేఫ్ అనమాట. ఇది మన చింతూరులో ఉన్న వాడకు సంబంధించిన వీడియో అనమాట. మీకు ఎలా అనిపించిందో దీనికి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి తప్పనిసరిగా. చూడండి వాళ్ళంటే చూడండి. మీకు ఎవరైనా చింతూరులో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనకి చింతూరు మారేడుమిల్లి అంటే ఎంత ఫేమస్ చాలా మందికి తెలుసు. ఆ ప్రాంతంలో మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు ఉంటే తప్పనిసరిగా ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి చూడండి, జాలర్లో కనబడతారు.